హలో అండి, ఈ వీడియో వచ్చేసి అక్టోబర్ 29న ఆ రోజైతే మా బాబు బర్త్డే అండి. ఈసారి బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా గ్రాండ్గా చేసుకున్నాడు అనమాట. ఫస్టే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మార్నింగే విషెస్ చెప్పారు. ఆ తర్వాత ఆఫ్టర్నూను బెలూన్ డెకరేషన్స్ కూడా వచ్చి హెల్ప్ చేశారండి. పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా బర్త్డేలు చేయాలంటే అలాగే మనం కూడా ఎంకరేజ్ చేయాలండి. అంటే ఫ్రెండ్స్తో చేసుకుంటానన్నప్పుడు మనం కూడా దగ్గర ఉండి జాగ్రత్తగా బర్త్డేలు చేయిస్తే బాగుంటుందని నా ఫీలింగు. చిన్నప్పుడంటే ఫ్రెండ్స్ కాకుండా ఇంట్లో వాళ్ళతో చేస్తూ ఉంటాం కదా, చుట్టాలతోటి అలాగే ఇరుగు వాళ్ళతోటి చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్తో చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఫ్రెండ్స్ని కూడా ఇంటికి పిలిపించి ఇలా బర్త్డేలు చేసుకుంటే వాళ్ళకి ఒక గుడ్ మెమరీగా ఉంటుంది కదండి. ఈసారి అయితే మా బాబు 10th రావడంతో మేమైతే వాళ్ళ ఫ్రెండ్స్ తోటే ఇలాగా చేసుకుంటానంటే ఓకే అని చెప్పామన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లైట్గా స్నాక్స్ లాగా ఇలా అరేంజ్ చేసామన్నమాట. పిల్లలందరికీ ఇష్టమైన స్నాక్సే కాబట్టి చక్కగా అందరూ మాట్లాడుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ స్నాక్స్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా తర్వాత అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ తెచ్చి మేము కూడా కేక్ కట్ చేయిస్తాము అనేసి చెప్పారనమాట. సరే అంటే వాళ్ళు బయట వెళ్ళి కట్ చేసుకుంటామన్నారు. అలా కాకుండా ఇంటి దగ్గరే కిందన కట్ చేసుకోండి అమ్మా అని చెప్పామన్నమాట. ఇంకా అప్పుడైతే మేము వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. వాళ్ళే చక్కగా కిందన అన్నీ అరేంజ్ చేసుకుని కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేయించుకున్నారు. ఇంటి ముందు కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఫొటోస్ రావనేసి కొంచెం పక్కకి వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేసుకున్నారండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రెస్టారెంట్కి అయితే వెళ్ళి డిన్నర్ అయితే చేసేసి వచ్చామన్నమాట. అదండి మా బాబు బర్త్డే వ్లాగు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.